మరి ఏమిటి రామారావు గారు ఏం పిక్చర్లు వేశారండి ఆయన. అవును. ఏమిటి రాముడు, భీముడు, ధర్మరాజు, ఏది ఏమిటది కర్ణుడు, చూడండి. రావణాసురుడు. బాబా రావణాసుడు వేశారా? అదే అందం అనుకున్నాను. మరి ఇంకేం లేవండి వేయడానికి. ఎవరు వేసినా బాగుండదు. అవును. ఎస్వి రంగారావు గారు, రామారావు గారు. బాబా ఆయన ఎలాంటి పిక్చర్స్ అండి అవన్నీ. భావి తరాలు వాళ్ళకి చూసుకొని ఆనందించండి. అవును. నీతి నేర్చుకోవచ్చండి. ఇప్పుడు టీవీలు పెట్టుకొని సెల్లుల్లో కూడా చూసేసుకుంటారు పిక్చర్లు. అదంతా వేస్ట్ అంటే. సారీ, టీవీ వాళ్ళు ఎవరు నమ్మి పడకూడదు. నా భయం నాది. అదే అంతా. ఇంతకీ రామారావు గారు రామావతారు. అది ఎక్కడండి ఆయన నవ్వుతుంటే ఒక రకంగా ఆ డివైన్ పవర్ అండి. ఆ కృష్ణుడు వేశాడంటే అదొక టైపు కృష్ణుడిలాగే. బాబా ఈ టీవీలు ఇవన్నీ ఎందుకండి? మంచి చెప్పడానికే కదా వాళ్ళు అంత కష్టపడి పెట్టి చెప్తున్నారు. అవన్నీ వాళ్ళు వినాలి కదా. ఏమిటో చెప్ప. అదే రామారావు గారి గురించి చెప్తుంటే ఎంతకీ తరగదండి. అది మహాసముద్రం. 7 సముద్రాలు కాదు, 8 సముద్రాలు. రామారావు గారు, నాగేశ్వరరావు గారు 8వ సముద్రంలో ఉన్నారు. మాయ అక్కడ పుట్టించి మాయలు పుట్టించారు. ఏంటి ఏది కాస్త అది పుడుతుంది కదా సినిమా వాళ్ళకి. పెద్ద వర్షం రావాలంటే వచ్చేస్తాయి ఫ్యాన్లు. అంతే చెప్తారు. ఏది కావాల్సిన వాళ్ళు చూపెడతారు. అంత విద్వత్, అంత ఇది అందరికీ అందించారు వాళ్ళు. ఎప్పటి నుంచి, మొదటి నుంచి, మన పుట్టక ముందు నుంచి ఎన్ని పిక్చర్లు తీశారండి. ఇప్పుడు మనం చూడొచ్చు కదా అవి. అవన్నీ టీవీలో వాళ్ళు వేస్తుంటారు. వాళ్ళకి ధన్యవాదాలు. ఎందుకంటే అలాంటివన్నీ జనం చూడాలండి. పాట అనేది ఎప్పటికీ బతికే ఉంటుంది. ఏదో గడిచాం అంతే. భగవంతుడు ఇంతవరకు రామారావు గారు చెప్పే అంత దాన్ని కాదు, కానీ నా మనసులో ఉండేది చెప్పాలి. రామారావు గారు అడిగారు, చెప్పేద్దాం మనం. చెప్పాలండి, చెప్పుకోవాలి. చెప్పుకుంటే కానీ కుదరదు. నాగేశ్వరరావు గారిది, సుబ్బరామరెడ్డి గారిది పక్కన ఉండేది ఇల్లు. ఆయనే వెళ్ళారు ముందు హైదరాబాద్కి. మంచిదే అనుకోండి, తెలుగు వాళ్ళంతా వెళ్ళారు, బాగానే ఉంది. అక్కడ సరిగ్గా జరగలేదండి. ఇక్కడ ఒక కోడంబాకం అని అంటే సినిమాది అంతే. సినిమా వాళ్ళు తప్ప అక్కడ చూడు. ఆ స్టూడియోలు కూడా పోయాయి ఇప్పుడు. మేము పాడిన స్టూడియోలన్నీ లేవు. కరెక్టే.